స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి ఊహ తెలిసినప్పటి నుంచి పాఠశాలకు వెళ్ళినప్పటి నుంచి ప్రతిరోజు దీన్ని చదవకుండా దినచర్య ప్రారంభం కాదు. అయితే ఇక్కడ గురువే తమ పాలిట యమకింకరుడుగా మారాడు అని నందిపేట్ మండలం కుదాన్పూర్ ప్రాథమిక పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది. పాఠశాలకు చెందిన శంకర్ అనే ఉపాధ్యాయుడు 2వ తరగతి విద్యార్థులను అల్లరి చేస్తున్నాడనే నెపంతో కంట్లో చెవిలో కారం పోయడంతో విద్యార్థులు ఏడ్చుకుంటూ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. 2వ తరగతి చెందిన 6 విద్యార్థులను ఉపాధ్యాయుడు కంట్లో కారం పోశాడు. ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడు వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు కారులో పారిపోయే ప్రయత్నం చేస్తుండగా విద్యార్థుల తల్లిదండ్రులు రాళ్లతో వెంబడించారు. ఉపాధ్యాయుడు కారులో పారిపోయాడు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఎంఈఓ గంగాధర్ పాఠశాలను సందర్శించి విచారణ జరిపి డిఈఓకు అందజేస్తామన్నారు. ప్రాథమిక పాఠశాల కుదాన్పూర్లో పనిచేస్తున్నటువంటి కె శంకర్ అనే ఉపాధ్యాయుడి పైన ఫిర్యాదు రావడం మూలంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు రావడం మూలంగా నేను ఈరోజు ఈ పాఠశాలకు ఎంక్వైరీ కొరకు రావడం జరిగింది. తేదీ 19/8/2025 నాడు విద్యార్థులు 2వ తరగతి 3వ తరగతి విద్యార్థులు అల్లరి చేస్తుంటే అల్లరి చేయొద్దు అనే క్రమంలో అల్లరి చేయకండి, అల్లరి చేస్తే మీకు కంట్లో కారం పోస్తా అని మధ్యాహ్న భోజనం ఏజెన్సీ ద్వారా కొంత కారం తెప్పించుకొని పిల్లలకు ఒక 6 పిల్లల వాంగ్మూలం తీసుకున్నాను. 6 పిల్లలకు కంట్లో కారం పోసినట్లుగా, ఒక విద్యార్థికి చెవులో కూడా పోసినట్లుగా పిల్లలకు ఇట్లా కారం పోసి నా ఒక్క కొడుకుకే కాదు మిగతా పిల్లలకు మొత్తం మందికి అందులో ఎంత మంది ఉన్నారో పిల్లలు ఆడపిల్లలకు మగ పిల్లలకు మొత్తం కలిసి అందరికీ కంట్ల కారం పోసి బెంచ్ మీద వండబెట్టి చెవులల్లా కళ్ళల్లా కారం పోసి పంపించారంట. ఎందుకు ఏడుస్తున్నావురా అని అందరు ఆయమ్మలు ఈయన అడిగితే ఇట్లా సార్ శంకర్ సార్ అన్నట్టన్నట. శంకర్ సార్ ఎవరోనో మాకు తెలియదు, నేను ఇంతవరకు అయితే ఇంకా చూడలేదు. శంకర్ సారు పోసిండంట కారము. ఎందుకు వస్తుండ్రా మరి అంటే మీకు ఏమన్నా భయమా, మీరు ఏమన్నా అల్లరి చేసిర్రా, మరి చదవలేదా, ఏం చేసిర్రు అంటే లేదు మమ్మీ మేము అల్లరి చేస్తేనే ఓన్లీ పోసిర్రు అంటే. ఎవరికంటే లేడీస్ పిల్లలకేమో తొడల మీద కూర్చోబెట్టుకుంటాడు, అది వీడియోలు చూపిస్తాడు, అవి చూపిస్తాడమ్మో ఆడపిల్లలకు. మేమేమో అల్లరి చేస్తే మాకేమో కారం పోసిండు. కారం పోసి మొత్తము కళ్ళల్లో చెవులలో కారం పోస్తే మేము ఏడ్చినామమ్మ, ఆయమ్మలిగిన కడిగేసిండ్రు అని చెప్పారు. కుదాన్పూర్ ప్రైమరీ స్కూల్లో మా పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 2వ తరగతి 3వ తరగతి చదువుతున్న పిల్లలపై శంకర్ సార్ ఎందుకంటే పిల్లల్ని పిలిచి మరీ టేబుల్ పైన పడుకోబెట్టి కళ్ళల్లో కారం చెవుల్లో కారం పోసి వారిని తీవ్ర ఇబ్బంది గురి చేశాడు. వారి యొక్క తల్లిదండ్రులు ఆవేదనతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ సారు 3 రోజుల నుండి స్కూల్కు రావడం లేదు. అయితే ఈరోజు వచ్చాడు. వచ్చిన తర్వాత మేము అందరం వచ్చి సార్ మరి కళ్ళల్లో కారం ఎందుకు పోసిరంటే నేను పోయలేను అన్నాడు. పోయలేనన్న తర్వాత మేము ఆయమ్మని పిలిచి అడిగితే పోసిన వాసం పిల్లలు ఏడిచారు, కంట్లల్లో కారం ఉందని ఏడిస్తే మేమే ట్యాక్ దగ్గరికి తీసుకుపోయి కడిగినాము అని వాళ్ళు అన్నారు. అన్న తర్వాత పేరెంట్స్ అందరు రాగానే క్షణికావేశంతో జరిగేసరికి ఎంఈఓ సారు ఆ ఇంటిమేషన్ ఇచ్చారట, భౌతికంగా దాడి జరిగే ఛాన్స్ ఉంది, మీరు వెళ్ళిపోండి అనగానే కారు తీసుకొని పోతే పేరెంట్స్ ఊరికే వరకంటే సార్ కారులో వెళ్ళిపోవడం జరిగింది. టేబుల్ మీద పండబెట్టి పోసిందా?